గుడ్ మార్నింగ్ షిమ్లా. మేము తీసుకున్న హోటల్ నుండి బయటికి చూస్తే ఎర్లీ మార్నింగ్ కనిపించిన వ్యూ అనమాట. ఇది ఆ హిల్ స్టేషన్స్ మీద సన్ రైజెస్ అలా పడుతుంటే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఎత్తైన ఈ కొండల మీద నువ్వా నేనాన్ని పోటీ పడేలా కట్టినటువంటి అందమైన బిల్డింగ్స్, ఈ చెట్లు, వృక్షాలు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫీల్ ఇచ్చాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక 100 మీటర్స్ దూరంలో మూవీ థియేటర్ ఉంది. అందులో అయితే మేము వెళ్ళిన టైంకి యానిమల్ మూవీ నడుస్తుంది. ఆ తర్వాత అప్కమింగ్ లో సలార్ మూవీ ఉంది. సో మన తెలుగు హీరో మామూలు ఉండదు మనలతో ఎక్కడైనా. సో షిమ్లాలో ఉన్న మాల్ రోడ్ నుంచి మనకి కిందకి చూసి అయితే వ్యూ కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మాల్ రోడ్ లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి చర్చ్, ది క్రైస్ట్ చర్చ్ కి అయితే మనం వచ్చేసాం ఇప్పుడు. సో దీని వ్యూ ఎలా ఉంది లోపల ఏంటి అనేది కూడా మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో ది క్రైస్ట్ చర్చ్ లోపలికి అయితే మనం ఇప్పుడు వచ్చామన్నమాట. దీని లోపలికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చర్చ్ యొక్క లోపల వ్యూ మాత్రం చాలా యూనిక్ గా అనిపించింది. దీని రూఫ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. సో చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది లోపల మాత్రం. ఈ చర్చ్ యొక్క కెపాసిటీ వచ్చేసి 500 పీపుల్ సిట్టింగ్ కెపాసిటీ అనమాట. సో చాలా గుడ్ వైబ్స్ ఉన్నాయి లోపలికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా. ఇవే కాకుండా ఈ చర్చికి సంబంధించిన కొన్ని శిలాఫలకాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట, వీటికి సంబంధించినటువంటివి. సో దీంట్లో అతి పురాతనమైనటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయంట. సో చాలా భద్రంగా ఉంచారంట అవన్నీ. ఇంతసేపు మనం చూసినైతే ది క్రైస్ట్ చర్చ్ యొక్క లోపల వ్యూ అనమాట. ఇది వచ్చేసి బయట నుంచి వైడ్ యాంగిల్ చూస్తే కనిపించే వ్యూ అనమాట. సో దాని పక్కనే స్టేట్ లైబ్రరీ కూడా ఉందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అదే ఇదనమాట. సో ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవే కాకుండా షిమ్లాకి సంబంధించిన మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.